హాయ్ అండి. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నేను డాక్టర్ సుష్మిత, కర్నూలు 49 ఫర్టిలిటీ సెంటర్. యాక్చువల్‌గా రైట్ ఫర్టిలిటీ క్లినిక్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఏ ఫర్టిలిటీ క్లినిక్‌ని మనం చూస్ చేసుకోవాలి అనేది చాలా వరకు ఒక కన్‌ఫ్యూజన్‌లో ఉంటుంది. ఎందుకంటే చాలా వరకు ఆఫర్స్ ఉంటాయి. చాలా వరకు లోపల ఏం జరుగుతుంది అన్న భయం ఉంటుంది. సో, ఇవన్నీ తెలుసుకోవాలి అనంటే యాక్చువల్‌గా ఫర్టిలిటీ క్లినిక్‌లో ఏముండాలి? సో, ఫర్టిలిటీ క్లినిక్‌లో కంపల్సరీగా కన్సల్టెంట్స్ ఉండాలి. కన్సల్టెంట్స్ అయినప్పుడు వాళ్ళతో పాటు ఎంబ్రియాలజిస్ట్ అంటే ఇన్ హౌస్ ఎంబ్రియాలజీ ఏదైతే ల్యాబ్ వర్క్ జరుగుతుందో అదంతా చూసుకోవడానికి ఒక ఎంబ్రియాలజిస్ట్ అనేది ఇంపార్టెంట్. ఆ హాస్పిటల్స్ లో, ఆ ఫర్టిలిటీ క్లినిక్స్ లో కావాల్సిన ఇన్వెస్టిగేషన్స్ జరుగుతున్నాయా లేదా, ఆ హాస్పిటల్లోనే జరుగుతున్నాయా, వాళ్ళు ఎలా చేస్తున్నారు, మనకి ఎలా కన్సల్టేషన్ ఇస్తున్నారు, ఇంకా తర్వాత ఒక ల్యాబొరేటరీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఐవీఎఫ్ క్లినిక్ లో ఒక 30% 40% ఒక పని అయితే మిగతా 70% అంతా మొత్తం ల్యాబ్ లో జరుగుతుంది అనమాట. సో ల్యాబ్ లో ఎలా ఉండాలి, అన్ని ఫెసిలిటీస్ ఉండాలి. ఖచ్చితంగా లామినార్ ఫ్లో అనేది ఉండాలి. తర్వాత ఆండ్రాలజీ క్లినిక్ అనేది ఉండాలి. సో ఆండ్రాలజీ క్లినిక్ లో ఏంటి అంటే సెమెన్ శాంపుల్ ని తీసుకున్నాక సెమెన్ అనాలిసిస్ చేయడానికి కంపల్సరీగా మనకి దాంట్లో అన్ని కావాల్సిన ఎక్విప్మెంట్ ఉన్నాయా లేదా అనేది మనం తెలుసుకోవాలి. ఇంకొకటి ఏంటి అని అంటే ఇన్ హౌస్ అంటే లోపల ఎంబ్రియాలజీ డిపార్ట్మెంట్ లోపల చూసుకుంటే ల్యాబ్ అనేది సెంట్రలైజ్ గా నీట్ గా ఉందా లేదా, ఎంతవరకు మెయింటెనెన్స్ చేసుకుంటున్నారు అనేది మనం ఒకసారి తెలుసుకుంటే చాలా వరకు అక్కడ మనకి ఒక కోర్స్ అనేది ఇస్తూ ఉంటారు అనమాట. ఇంకొకటి ఏంటి అని అంటే మనకి డాక్టర్ చెప్పినప్పుడు మనం ఎంతవరకు మీకు అర్థమవుతుంది, మీకు ఎంత క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు అనేది కూడా మనం చూసుకోవాలి. సో ఏదైనా ఒక పార్ట్నర్ ని తీసుకునేటప్పుడు అంటే ఒక కపుల్ వచ్చినప్పుడు కంపల్సరీగా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వచ్చి వాళ్ళకి కావాల్సిన ఇన్వెస్టిగేషన్స్ అన్ని చేపిస్తున్నారా లేదా, దానికి తగ్గట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారా లేదా అనేది మీరు తెలుసుకోవాలి. సో స్కాన్ ఫెసిలిటీస్ ఉన్నాయా, ల్యాబ్ ఫెసిలిటీస్ ఉన్నాయా. ఇంకొకటి ఏంటి అంటే 49 క్లినిక్ లో అసలైనది ఏంటి అంటే ఇన్ఫర్టిలిటీ క్లినిక్ లో 49 లో యాక్చువల్ గా ఉండేది ఆర్ఐ విట్నెస్ అనమాట. ఆర్ఐ విట్నెస్ అంటే మీ డిఎన్ఏ మీ బేబీకి ట్రాన్స్ఫర్ అవుతుందా లేదా, ఇది మెయిన్ ఇంపార్టెంట్. సో ఇది 49 లో ప్రత్యేకతమైన ఒకటనమాట.